కేరళ శబరిమల ఆలయంలో బంగారం చోరీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేవస్వం బోర్డులోని కీలక అధికారులే ఈ పనికి పాల్పడ్డారని అర్థమవుతోంది. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు రేకులకు తాపడం చేయించారు. అయితే ఈ పని పూర్తయ్యాక 4.5 కేజీల బంగారం తక్కువైందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2019లో దేవస్వం బోర్డు చైర్మన్ ఏ పద్మకుమార్కు పంపిన ఈమెయిల్ అక్రమాలకు కీలక ఆధారంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ద్వారపాలక విగ్రహాలకు బంగారం తాపడం రేకులను అమర్చిన తర్వాత ఇంకా కొన్ని రేకులు నా వద్ద ఉన్నాయని, వాటిని ఒక బాలిక వివాహానికి వాడుకోవచ్చా అని ఆ మెయిల్లో ఉందని హైకోర్టు గుర్తించింది. దానిపై చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా కూడా కనిపించలేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో మన దేవాలయాల్లో అక్రమంగా కమ్యూనిస్టులు చొరబడి అన్నిటినీ దోచేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. అందుకే అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదు. మరి ఇప్పటికైనా మన దేవాలయాలకు విముక్తి కలుగుతుందో లేదో చూడాలి మరి.